హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. జూన్ 10వ తారీఖు అంటే బుధవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనేది తెలుసుకుందాము. ఇక నైరుతి ఋతుపవనాలు అయితే వేగంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోకి అయితే విస్తరిస్తున్నాయండి. వీటి ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారాన్ని చెప్తాను. దయచేసి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. డైలీ వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే నైరుతి ఋతుపవనాలు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోకి చాలా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవడానికి పరిస్థితులు అయితే అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు అయితే అంచనా వేశారు. ఇక ఇప్పటికే జూన్ 9వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు పిడుగులతో కూడిన భారీ వర్షాలు అయితే పడ్డాయండి. ముఖ్యంగా హైదరాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, ఇంకా సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురిశాయి. ఇక రాబోయే 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా పూర్తి స్థాయిలో ఈ నైరుతి ఋతుపవనాలు అయితే విస్తరించనున్నట్లు ఏపీఎస్డీఎంఏ సంస్థ అయితే తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 10వ తారీఖు అంటే బుధవారం రోజున అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, కర్నూలు, పల్నాడు, వైఎస్ఆర్ కడప, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందండి. అలాగే గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలండి. ఇది ఇలా ఉండగా ఈశాన్య రాష్ట్రాలైన వెస్ట్ బెంగాల్, కోల్కతా, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఇంకా అస్సాం మీదుగా ఉపరితల ఆవర్తనం అనేది చాలా వేగంగా కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో ఈ రాష్ట్రాల్లో మరొక 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందండి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇక బుధవారం రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతాయి. మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో రానున్న 12 గంటల్లో ఎడతెరపు లేకుండా ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే సూచన అయితే కనబడుతుందండి. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. సో ఇదండి జూన్ 10వ తారీఖుకి సంబంధించి వెదర్ రిపోర్ట్ అప్డేట్. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.